జనవరి 2026 పెద్ద మనుషుల వేదిక గణతంత్ర దినోత్సవంగా ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఇది ఎప్పటికీ ఇదే విధంగా కొనసాగాలని జి. నారాయణరావు గారు జెండా వందనం ఆవిష్కరిస్తారు. ఉచ్చలవంగా వింధ్యైమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है। పెద్ద మనుషుల వేదిక ముసలోళ్ళందరూ అందరూ కలిసి ఏర్పాటు చేసిన వేదిక ఇది. పెద్ద మనుషుల వేదిక. ఈ దాంట్లో మొట్టమొదటిసారి ఇక్కడ మన జాతీయ జెండాను ఆవిష్కరించేటటువంటి అవకాశం ఏర్పడ్డది. దానికి మహిళకున్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ అభినందనలు. ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం పొందినాక స్వాతంత్రం యొక్క హక్కులు అధికారాలు అన్ని కూడా ప్రజలకు యథావిధిగా స్వచ్ఛంగా దొరకాల్సింది. మనం రాజ్యాంగం రాస్తున్నాం. రాజ్యాంగంలో ఏంటంటే పెద్దవాడు చిన్నవాడు ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా సమానంగా ఉండాలా, అన్ని మతాలు సమానంగా ఉండాలా. ఏ మతంది కులంది ఇది రాజ్యాంగం కాదు. అన్ని మతాలది అన్ని కులాలది రాజ్యాంగం. ఏ మతం కూడా ఏ కులం కూడా దీన్ని డామినేట్ చేయద్దు. ఇది అందరిది కాబట్టి అందరి కొరకు ఉన్నది. ఆదిలాబాద్ అన్నా భారత్ అన్నా అందరిది. అన్న మతం లేదు, కులం లేదు, ఏమి లేదండి. అట్లనే ఈ హక్కుల గురించి కూడా అందరికీ పడ్డది. ఈ దాన్ని మనం ఏంటంటే మనం అయినంత వరకు గణతంత్ర దినోత్సవం నాడు మనం అనుకునేది ఏంటంటే సాధ్యమైన ఈ డెమోక్రసీలో అవినీతి జరగకుండా ఉండాలా. ఇది మన బాధ్యత. ఇది చాలా పెద్ద అధ్యాయం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. वीडियो निकालता है उसको